హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా వెల్లుల్లిపాయలకు ఆయిల్ పూసి పక్కన పెట్టాలండి కొద్దిసేపు. తర్వాత వెల్లుల్లిపాయలకు పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇవి 3 సేర్ల గద్దా మామిడికాయలండి. వీటిల్ని సన్నగా కట్ చేసుకోవాలండి. వీటిల్ని మా సైడ్ సన్న ఊరగాయ అంటారండి. ఆవాలను కొద్దిసేపు సెగన్ చూపించి తర్వాత మిక్సీ చేస్తే మెత్తగా పౌడర్ వస్తుందండి. పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మెంతుల్ని కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఉప్పును దంచి కొంచెం సాల్ట్ లాగా చేసి ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. ఇది తిరగబాతకు 4 కప్పుల నూగల నూనె తీసుకున్నామండి. నూనెను బాగా వేడి చేసి పక్కకు దించి అందులో 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 7 ఎండుమిరపకాయలు, 1½ కప్పు వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసామండి. ఆయిల్ చల్లారాక దాంట్లో 3 చిట్ల కారం, సాల్ట్ 1 సోలడు వేసామండి. అందులోనే ఆవాల పొడి, మెంతుల పొడి కూడా వేసి బాగా కలుపుకున్నామండి. తర్వాత డిష్లో మామిడికాయ ముక్కలను తీసుకొని మామిడికాయ ముక్కలకు ఆ మసాలా వేసి అన్నిటినీ బాగా కలుపుకున్నామండి మామిడికాయ ముక్కల్ని. తర్వాత ఆ ముక్కల్ని మీరింట్లో బకెట్ కానీ లేకపోతే జాడీ కానీ ఉంటే రెండిట్లో ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చండి. మేము ముందు బకెట్లో వేసుకున్నామండి. బకెట్కి గుడ్డ కట్టండి. గుడ్డ కట్టి పక్కన పెట్టేయండి. అంతేనండి మామిడికాయ ఊరగాయ. 2 డేస్ తర్వాత మీరు మళ్ళీ ఒకసారి కలపండి. అప్పుడు మీకు ఉప్పు కానీ లేకపోతే కారం కానీ తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.